నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 350 నామము ప్రతిపదార్థం తెలుసుకుందాము. వాగ్వాదిని పద విభజన. వాక్వాదిని వాగ్వాదిని ప్రతిపదార్థం వాకులను పలుకు దేవత. వాచం వదాతిథి వాగ్వాదిని కచి దేవత తాద్రూప వహ. వాచం వదాయతిథి వహ. వాకులను పలికే ఒక దేవత వాగ్వాదిని నామం గల ఒకనొక దేవత స్వరూపరాలు లేదా వాకులని పలికించున్నది. సర్వేషాం చ స్వభక్తానాం వాదరూపేణ సర్వదా స్థిరత్వద్వాచి విఖ్యాతః లోకే వాగ్వాదినీతి సహ. త్రిపుర సిద్ధాంతం. తన భక్తులు ఇతరులతో వాదించేటప్పుడు వారికి అనేక వాకులనిస్తూ వాదశక్తిని కలిగించడం చేత ఈమె వాగ్వాదిని అని ప్రసిద్ధికెక్కింది. శబ్దానాం జనని త్వమాత్ర భువనే వాగ్వాదిని చ్యుత్యతే లఘుస్తహం. లోకంలో అందరికీ శబ్దాచారణ సామర్థ్యాన్ని కలిగించడం చేత ఆమె వాగ్వాదిని అని చెప్పబడుతుంది. మాణిక్య వీణాముపలాపలాయంతం మదలసాం మంగళవాగ్విలాసం మహేంద్ర నీలాద్యుతి కోమలంగీం మాతాగ్నకన్యం మనస స్మరామి. అమ్మవారు మహాకవి కాళిదాసుసే అమృతోపమైన వాక్కులను పలికించింది. కాళిదాసు రచించిన రఘువంశాది సంస్కృత గ్రంథాలు ఆమె అనుగ్రహమే. 7వ శబ్దంలో ఆదిశంకరుల కాలంలో 72 విధాలైన అవైదిక మతాలుండేవి. వాటిని శంకరులు తన వాక్శక్తితో ఖండించి వైదిక అద్వైత మతాన్ని స్థాపించిన మహనీయులు. ఆయనకు అంతటి శక్తినిచ్చినది ఆ పరమేశ్వరే. వాక్కు 4 రూపాలుగా ఉంటుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. వీటిలో వాక్కు పరా రూపంలో ప్రారంభమై వైఖరి రూపంలో చివరికి బయటికి వస్తుంది. ఈ పరావాకుకు ఆదిదేవత పరమేశ్వరి. అందుచేత ఆమె వాగ్వాదిని అనబడుతుంది. ఏదైనా ఒక విషయం చెప్పాలి అంటే ముందుగా దానిని గురించిన ఆలోచన పరస్థానం అంటే సహస్రారం దగ్గర వస్తుంది. దానిని పరావాక్కు అంటారు. ఈ స్థానానికి ఆదిదేవత పరమేశ్వరి. ఆ తర్వాత ఆ ఆలోచన బలపడి మూలాధార స్థానంలో చిన్న గాలిబుడగలాగా అవుతుంది. ఇది పశ్యంతి వాకు. ఇది వాకుకు మొదటి దశ. పరస్థానంలో వాకును గురించిన ఆలోచన వచ్చింది. ఇప్పుడు వాక్కు ప్రారంభమవుతున్నది. ఇది మొలక వచ్చిన ధాన్యపు గింజలాగా ఉంటుంది. దీన్ని చూసి మనము ఏ చెట్టో చెప్పలేము. అవ్యక్తమైన రూపం అది. అలా ప్రారంభమైన ఆ వాకు క్రమేణా పైకి వెళ్ళి అనాహతం చేరుతుంది. ఇది మధ్యమ వాకు. ఇక్కడికి చేరేటప్పటికి దాని రూపము మొలకెత్తిన ధాన్య గింజకు 2 ఆకులతో పాటు ఇంకొక ఆకు కూడా రావటానికి సిద్ధంగా ఉంటుంది. ఈ స్థితిలో వాకు యొక్క రూపం అస్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ అచ్చులు లేనటువంటి హల్లులు మాత్రమే ఉంటాయి. అనాహత పద్మం దగ్గర నుండి అక్షర సమన్వయంలో కా నుంచి హల్లులు మొదలవుతాయి. అందుచేత ఇక్కడ వాక్యేదో స్పష్టంగా తెలియదు, కానీ దాని రూపం మాత్రం తెలుస్తుంది. అనాహతం నుంచి బయలుదేరిన మధ్యమ వాక్కు విశుద్ధి చక్రం చేరి అక్కడ 16 దళాలలో ఉన్న అచ్చులతో కలిసి స్పష్టమైన రూపాన్ని పొంది ముఖము, నోరు ద్వారా బయటికి వస్తుంది. ఇది వైఖరి వాకు. ఈ రకంగా వాకుకు ఆదిదేవత పరమేశ్వరి. ఆమె వాగ్వాదిని అనబడుతుంది. తన భక్తులకు వాక్శక్తిని, వాదాశక్తిని, వాగ్దాన తర్క వ్యాకరణ శాస్త్ర అలంకారాదులలో ఇచ్చేది శ్రీమాతాయే. అయితే అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఒకటే నియమం. ఇతరులను తన మాటలతో నొప్పించకుండా అవసరమైనప్పుడు అవసరమైన మేరకు మాత్రమే మాట్లాడడము. వాక్కులకు ఉండవలసిన లక్షణాలు మనమునకు ప్రియంబును, హితామును, పద్యము, తథ్యమును, నమోఘము, మధురము, భూను పరిమితమును, నగుపలు, కొనరంగ పలుకున్నది, ధర్మయుతముగా సబలన్. మహాభారతంలోనిది. వాగ్దేవి దేవతకు సంబంధించిన శ్లోకం, మంత్రం ఈ క్రింద తెలుపబడ్డాయి. శ్లోకం: ఓష్టాపి దాన నకలిధన పరివర్తన పాహిస్ సర్వస్మై వాచా ఈశాన చారుమమిహ వాదేయత్. ఓం హాం క్లీం వదా వదా వాగ్దేహినే స్వహ. ఇది జమదగ్నితత్వమైన మంత్రం. ఈ మంత్రాన్ని నకులి వాగ్వేశ్వరి మంత్రం అంటారు. దీనిని జమదగ్ని, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఉపాసించారు. మూలాధారంలో నాదాన్ని ధ్యానం చేస్తే ఈ మంత్రం సిద్ధిస్తుంది. ఓష్టాపెదవుల నుండి పిదాన భద్రపరచుబడున్నది. నకులి పదంలో నా నాదం, కూలి కులాకుండం అంటే మూలాధారం. నకులం అంటే ముంగీస అని కూడా అర్థం. సాధకుడు అనే ముంగీసకు చిక్కిన సర్పమే ఈ
కుండలిని కులాకుండం. దంతాలను కప్పుతూ వజ్రయుద్ధంలాగా పనిచేసే మంత్రం ఇది. అందరిలోనూ అధిష్ఠించి అందరికీ ఉపయోగపడే విధంగా వాక్కుగా పనిచేసే అమ్మవారి వాగ్వాదిని నామం తాలూకు మంత్రంగా కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు. ఎదుటివారి మనసును నొప్పించకుండా వాగ్నేయమాన్ని పాటించే వారికి మాత్రమే ఈ మంత్రము శుద్ధిని సిద్ధిని చేకూరుస్తుంది. ఈ మంత్రాన్ని అమ్మవారి త్రయోదక్షాకరి మంత్రమని కూడా అంటారు. సరస్వతి ఆకును నేతిలో ముంచి ఈ మంత్రం జపిస్తూ హోమం చేయాలి. సౌందర్య లహరిలో 16వ శ్లోకంలో ఆదిశంకరులు కవులకు వాక్శక్తిని ప్రసాదించేది పరమేశ్వరి అని చెప్పారు. పరమేశ్వరి ప్రధాన రూపాన్ని అరుణవర్ణంతో ధ్యానం చేస్తే వారు శృంగార రస ప్రధానమైన వాగ్విలాసంతో సమారంజనం చేయగలరని చెప్పారు. జగన్మాత కవులు తమ హృదయాలనే పద్మావనాన్ని వికసించజేసే ఉదయరూన కాంతిరూపిణ అని నిన్ను సేవిస్తున్నాను. కాంతిరూపిణి అయిన నిన్ను సేవిస్తున్నారు. అందువల్లనే వారు సరస్వతీదేవి తరుణతర శృంగార రస ప్రవాహ గంభీరములైన వాక్కులచే సభలను రంజింపచేస్తున్నారు. వాగ్వాదిని నామంలో వం అనే బీజాక్షరం ఉన్నది. వం వాణి బీజము. వాక్కులను చక్కగా వ్యక్తపరచడానికి ప్రేరణనిచ్చే పరవాగ్దేవత అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. ఓం వాగ్దేవాయ నమః. అష్టాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ నోటిఫికేషన్గా మీకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా, మర్చిపోకండి. థ్యాంక్ యూ.